ప్రజెంట్ మనతో స్టూడెంట్స్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, జమ్మూలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నా పేరు భార్గవ్ అండి. నేను బేసికల్‌గా నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను గత 6 సంవత్సరాలుగా ఐఐటీ జమ్మూలో పీహెచ్‌డీ చేస్తున్నాను. సో, గత జరిగిన 3 రోజుల పరిణామాలు రోజు రోజుకి ఇది తీవ్రతను ఇంకా ఎక్కువ చేస్తుంది. మొదటి రోజు మనం వాళ్ళ స్థావరాలపైన 9 స్థావరాలపైన చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే డ్రోన్‌లతో చేసినప్పుడు మన ఆర్మీ దాన్ని సమర్థవంతంగా ఇది చేసింది. కానీ సెకండ్ డే తీవ్రత అనేది ఇంకా విత్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ పేలోడ్స్తో వాళ్ళు డ్రోన్ అనేది ఇది చేశారు. అండ్ ఆర్టిలరీ షెల్లింగ్స్ అనేది కూడా ఎస్పెషల్లీ జమ్మూ అండ్ పంజాబ్, అమృత్సర్ ఈ ఏరియాలో మా ఫ్రెండ్స్ అండ్ అదర్ స్టూడెంట్స్ ద్వారా తెలుసుకునేది చాలా ఎక్కువగా ఇంటెన్సిటీ అనేది ఉందని తెలుసుకున్నాము. సో, ఈ పరిస్థితుల్లో అక్కడ మన తెలుగు ప్రజలు కానీ ఎవరైనా కానీ ఉండడం అనేది క్షేమమైతే కాదు. సో, దాన్ని ఇదిలో పెట్టుకొని మోస్ట్లీ మాకు తెలిసినంత వరకు నిన్న 3 స్పెషల్ ట్రైన్స్లో జమ్మూ కాశ్మీర్ నుంచి ఐఐటీ స్టూడెంట్స్ అయితే మ్యాక్సిమం రీచ్ అయ్యారని. సో, ఇంకా మన ఎల్పిఓలో చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఢిల్లీకి ప్రయాణం అయ్యారని చూస్తున్నాము. సో, ఎన్ఐటి శ్రీనగర్ అండ్ అక్కడ కూడా ఉన్న యూనివర్సిటీల్లో వాళ్ళ స్టేటస్ ఎగ్జాక్ట్లీ తెలియదు. సో, వాళ్ళని కూడా కన్సిడరేషన్ తీసుకొని మన గవర్నమెంట్ లోకల్ అథారిటీ ఆర్ యూనివర్సిటీ అథారిటీస్తో మాట్లాడి, సో ఇది ఇంకా తీవ్రం కాకముందే వాళ్ళని వాళ్ళ స్థావరాలకు చేర్చడం అనేది, ఇంటికి చేర్చడం అనేది మంచిదని అనుకుంటున్నాను. స్టూడెంట్స్ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీకు ఎదురైన పరిస్థితులు ఏంటి అక్కడ జమ్మూ కాశ్మీర్లో? అంటే జమ్మూలో మీరు ఉంటారు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మీకు ఎదురైన పరిస్థితులు ఏంటి? నా పేరు చంద్రకాంత్ అండి. నేను గత 2 ఏళ్ళుగా ఐఐటి జమ్మూలో పిహెచ్డి చేస్తున్నాను. ఏడో తారీఖు రాత్రి అది చెప్పడానికి వీలు కాని సిచ్యువేషన్లో, అంటే లైక్ నార్మల్గా లైక్ లైట్స్ వస్తూ ఆకాశంలో ఉండేవి. కానీ ఎట్ ద సేమ్ టైం సడన్లీ బ్లాక్అవుట్ అయిపోయి లైక్ చాలా పెద్ద పెద్ద సౌండ్స్తోని ఆ డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడం, మన మిసైల్స్ వెళ్ళి వాటిని ఇంటర్సెప్ట్ చేయడం, అట్లా లైక్ కంటిన్యూస్లీ అరౌండ్ 2 hours జరిగింది. ఆ నైట్ అనేది ఎట్లా అంటే అసలుకి అది ఎలా గడిచిందో అసలు మాటల్లో చెప్పలేము. అలా ఇక మనం అక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్ అనిపించి అక్కడి నుంచి వచ్చేసామన్న. మీ ముందు, మీ పక్క నుంచి కానీ, మీరున్న నివాసం వైపు నుంచి కానీ, పైనుంచి కానీ ఏమన్నా డ్రోన్స్ సౌండ్స్ చేసుకుంటూ మీ ముందు నుంచి ఆ దృశ్యాలు ఏమైనా చూసారు మీరు? మేము చూసామండి. లైక్ మేము 4 o'clock ఆ టైంలో రిటర్న్ రైల్వే స్టేషన్కి వెళ్దామని ట్రై చేస్తే లైక్ బస్ స్టార్ట్ చేయడానికి డ్రోన్స్ వచ్చేసాయి. దాన్ని లైక్ ఇంటర్సెప్ట్ చేశాయి. అవి ఇంటర్సెప్ట్ చేయడం వల్ల అవి లైక్ లౌడ్ ఎక్స్ప్లోషన్తో అవి అక్కడనే లైక్ పేలిపోయినాయి. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది ఇప్పటికీ ఎట్లా అని అంటే లైక్ కళ్ళ ముందే జరుగుతుంది అన్నట్టు. అది ఇప్పటికీ ఆకాశంలో ఏ లైట్ చూసినా కూడా ఆ మూమెంట్ కనిపించినా కూడా అవి డ్రోన్సే అనిపిస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తున్నాయండి. అంటే ఆ సమయంలో డ్రోన్స్ వచ్చే సమయంలో సౌండ్ అనేది భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో మీకు ఏమనిపించింది? ఆ సౌండ్స్ కానీ వచ్చేసింది కానీ అంటే లైక్ అవి నార్మల్గా మూమెంట్ వస్తుండే, కానీ ఎప్పుడైతే ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఆ జరిగే శబ్దం ఉంటుంది చూడండి, అది చాలా పెద్దగా ఉంటుంది. లైక్ ఆ ట్రావెల్ చేసే అప్పుడు ఉన్న సౌండ్ కన్నా ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ చాలా పెద్దదిగా ఉంది. అంటే మీకు అక్కడ కాలేజీ యాజమాన్యం ఏమైనా చెప్పిందా, మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, వెళ్ళిపోండి అని ఏమైనా చెప్పారు? మీరు ఎక్కడ చేస్తారు? మాకు కాలేజ్ యాజమాన్యం చెప్పింది మీరు చూసుకోండి, కానీ మాకు ప్రికాషనరీ మెజర్స్ అనేవి ముందే చెప్పారు. ఎట్లా అంటే మీరు హాస్టల్ రూమ్స్లోనే ఉండాలి, లైట్స్ ఆఫ్ చేసుకొని ఉండాలి, అది ఇన్స్టిట్యూట్ మొత్తం బ్లాక్అవుట్లో ఉంది, ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి. కానీ మాకు లాస్ట్ 11 o'clock వరకే డ్రోన్స్ మూమెంట్ అనేది ఉండే. కానీ ఇంకా అంతా సద్దుమణిగింది అనే టైంలోనే మేము 4 o'clockకి ఇంకా వెళ్దాం రైల్వే స్టేషన్కి, ట్రైన్స్ క్యాచ్ చేద్దామని అనుకునే లోపలనే మళ్ళీ డ్రోన్స్ అనేటివి డ్యూ టు లైట్స్ ఆన్ చేయడం వల్ల అవి ఫాస్ట్గా వచ్చేసి మళ్ళీ లైక్ హెవోక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయినప్పుడు. అంటే లైట్స్ అంటే మిమ్మల్ని టార్గెట్ చేసుకుని అవి వచ్చాయి అనుకుంటున్నారు మీరు అక్కడ లైట్స్ ఆన్ చేయడం వల్ల? అవునండి, అవి మెయిన్లీ అవి అట్రాక్టెడ్ టువర్డ్స్ లైట్సే అన్నట్టు. మన లైక్ మొబైల్ ఫోన్ లైట్ ఉన్నా కూడా అది చూసుకొని
అది అట్రాక్ట్ చేసుకొని అటు సైడ్ వచ్చేస్తుంది అన్నట్టు. లైక్ ఇట్ వుడ్ బి రోమింగ్, అవి తిరుగుతూ ఉంటాయి. అవి ఆ సిచ్యువేషన్కి అవి ఆ టైంకి వచ్చేసాయండి. ఇంకా మనం అది ఎట్లా మూమెంట్ అవుతుంది ఏంటిది అనేది డైవర్షన్ చేస్తే లైట్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి అవి యాజ్ అ పార్ట్ అంటే వాటికి సోర్స్ అన్నట్టు. టు హిట్ టార్గెట్కి అదొక సోర్స్ అన్నట్టు డ్రోన్స్కి. లైక్ వీ హ్యావ్ టు హిట్ దట్ పొజిషన్ అన్నట్టు. అయితే మీరు ఏమనుకున్నారు? ఆ దాడులు జరుగుతున్నాయి, అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు సేఫ్గా రీచ్ అవుతాము ఢిల్లీ కానీ మీ ఇంటికి కానీ రీచ్ అవుతారని అనుకున్నారు మీరు? అంటే అవి ఓన్లీ ఇన్ ద నైట్ టైంలోనే ఆ ఇష్యూస్ అనేది మెయిన్లీ డ్రోన్స్తో ఉంటుంది. డే టైంలో అయితే అది చాలా స్మూత్ ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆ సోర్స్ అనేది మూమెంట్ ఉండదు. ఇంకోటి షెల్లింగ్ అనేది మన ఆర్మీ చాలా ఎఫెక్టివ్గా కేర్ టేక్ చేసుకుంటుంది. మేము లైక్ డే టైంలో ట్రావెల్ చేయడానికి మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్. బట్ వెన్ కంపేర్ టు ద నైట్ టైం అయితే ఇక చెప్పడానికి అవసరం లేదు. నిన్న మా ఫ్రెండ్స్ నుంచి ఇంకోటి అక్కడ జమ్మూ లోకల్స్ నుంచి వినడం వల్ల ఏం జరిగిందంటే షెల్లింగ్ అనేది జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే గత 20 ఏళ్లలో వాళ్ళు ఇంత షెల్లింగ్, అది కూడా సిటీ మీద షెల్లింగ్ జరగడం అనేది వాళ్ళ లైఫ్ టైంలోనే చూడలేదన్న. కానీ లైక్ 2-3 క్యాజువాలిటీస్ అనేది కూడా అయ్యాయి. లైక్ కొంతమంది ఇంజూర్డ్ అయ్యారు. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. అవి ఎట్లా అని అంటే చాలా డేంజర్ ఉంది అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు. సిటీ వాళ్ళు మెయిన్లీ పాక్ ఆర్మీ మెయిన్లీ టార్గెటింగ్ సివిలియన్స్, ఇంకా లైక్ డివోషనల్ ప్లేసెస్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఇంకోటి మా కాలేజ్కి అపోజిట్లోనే లైక్ మిలిటరీ బేస్ స్టేషన్ ఉంటుంది. దాన్ని టార్గెట్ చేయడం వల్ల కూడా ఇంకోటి ఏంటంటే అవి మా త్రూ ఫ్లై అవ్వడం. ఇంకోటి మాది కూడా ఒక ద మోస్ట్ సెన్సిటివ్ పొజిషన్కి ఏమంటారు సెన్సిటివ్ ప్లేస్ అయిపోయింది ఫర్ టార్గెట్ ఫర్ డ్రోన్స్. రైట్. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రోన్స్ కానీ ఫైటర్ జెట్స్ మిసైల్ దాడుల వల్ల అనేక భయాలకు గురవుతున్నారు. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చెప్తుంది. ఏదైతే వీరు చెప్తున్నట్లు ప్రజెంట్ ఏదైతే తెలుగు విద్యార్థులు అక్కడికి వెళ్ళిన ఐఐటి విద్యార్థులు చెప్తుంది ప్రధానంగా ఈవెన్ సెల్ ఫోన్ లైట్లున్న ఆ టార్గెట్ రీచ్ అయ్యి అక్కడ దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకనే ప్రభుత్వం కూడా బెడ్ లైట్లు కానీ మొత్తం ఎక్కడ కూడా విండోస్ అసలు వెలుతురు అనేది ఉండకూడదు. ఈ నేపథ్యంలో బ్లాక్అవుట్ ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా పవర్ కట్స్ విధించి మొత్తం డ్రోన్స్ శబ్దం వినగానే సైరన్ మోగుతుంది పెద్దగా. తర్వాత ఆ డ్రోన్స్ ప్రయోగించే సందర్భంలో ఎవరు కూడా బయట తిరగొద్దు, లైట్లుగా ఆన్ చేయడం కానీ సెల్ ఫోన్ లైట్ కానీ ఈవెన్ రూమ్లో ఉన్నప్పుడు బెడ్ లైట్ కూడా ఆన్ చేయొద్దు. కొంచెం వెలుతురు కనిపించినా దాని డైవర్షన్ అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ వెలుతురుని చూసి డైవర్ట్ చేసి అక్కడ స్పాట్ చూసి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా లైట్లు ఆన్ చేయొద్దు అంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది. దాని ఎక్స్పీరియన్స్ కూడా మన తెలుగు విద్యార్థులు కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ చూసి వచ్చారు. అక్కడ ఆ దాడి జరుగుతున్న సందర్భంలో చాలా ప్రాణభయంతో కూడా వారు కూడా భయం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక డ్రోన్స్ అలాగే ఫైటర్ జెట్స్ మిసైల్స్ ఇవేవి కూడా భారత్ ఏం చేయలేని పక్షంలో ఏం చేయడం లేదు కాబట్టి అంటే ఫలితాన్ని ఇవ్వడం లేదు కాబట్టి పాకిస్తాన్ అణుబాంబుల వైపు పరుగులు పెడుతూ